MG9 న్యూస్. బడిగంట మోగింది, పాఠశాల పులకరించింది. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభమై 3 రోజులు గడిచాయి. ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 12 వరకు అంటే 50 రోజులుగా మూగబోయిన బడిగంట నేడు గనగనామని మోగింది. తరగతులు పెరిగే ఆనందంలో విద్యార్థులు ఉత్సాహంతో పాఠశాలకు వెళ్లారు. చిన్నారుల కేరింతలతో ఇన్నాళ్లు మూగబోయిన పాఠశాల మైదానాలు సైతం పులకరించాయి. ప్రతిజ్ఞ, వందే మాతరం అంటూ ప్రార్థన గీతంతో విద్యార్థులు తమ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. కోసగి మండలంలోని పలు గ్రామాల పాఠశాలలో బడి తెరిచిన 3 రోజుల్లోనే దాదాపు 80% వరకు విద్యార్థులు హాజరు నమోదైనట్లు సమాచారం. 50 రోజుల తర్వాత తమ ఉపాధ్యాయులను చూసిన విద్యార్థులు చిరునవ్వులు, ఏదో కోల్పోయాము అన్న కలతలలో ఉన్న ఉపాధ్యాయులకు తమ పాఠశాల విద్యార్థులను చూడగానే కలిగే సంతృప్తి వర్ణించలేనిది. చక్కని సంస్కారానికి, క్రమశిక్షణకు, జ్ఞానానికి నిలయమైన పాఠశాలలు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తొలి అడుగులు. పాఠశాల దశ నుంచి కల్మషం లేని స్నేహం, పెద్దల పట్ల వినయ విధేయతలు, సమాజం పట్ల బాధ్యతలు అలవర్చుకుని ఈ తరం విద్యార్థులు జ్ఞాన బోధనలో వర్ధిల్లాలని, గురువులను గౌరవించి జ్ఞానం, తెలివితేటలు అలవర్చుకోవాలని, తద్వారా వారి బంగారు భవిష్యత్తును చక్కని మార్గంలో అలవర్చుకోవాలని మనసారా కోరుకుంటూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా MG9 టీవీ న్యూస్ తరపున శుభాకాంక్షలు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.